హలో. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే వస్తారండి. జగన్ రాజకీయాల ప్రెసెంట్ మరి రౌడీ రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఎవరు చెప్పారండి రౌడీ రాజకీయాలని? మరి కోడలి నాన్నగారి గురించి మరి రోజా గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బయట 10 మంది 10 సార్లు ఎన్నెన్నో అంటారు, అవన్నీ పట్టించుకోకూడదండి. మంచి కనపడుతుంది జనాలకు, చెడే కనిపిస్తుంది. అదే. సో ఇప్పుడు మరి మళ్ళీ వస్తే మరి పథకాలు ఏ విధంగా పెడతారు అనుకోవచ్చు? ఈ విధంగా అంటే ఇంకా కొంచెం బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకా ఐటీ ఫీల్డ్ అనేది ఇంకా కొంచెం ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం, టీసీఎస్ విప్రో అనేవి కొంచెం వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాం. కావాలనే మరి జగన్ అంటే ఏదైతే మనకి వైసీపీ నేతలు ఉన్నారో పవన్ కళ్యాణ్ కావాలని రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు. మరి నిజమే అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ లేదండి. ప్రతిసారి మన రోజా గానీ టీడీపీ నాయకులు ప్రతిసారి అంటున్నారు కదా ప్యాకేజ్ స్టార్ అండ్ అన్ని కూడా అది ఏమండి, అది ఆయన ఒక్కరు ఒంటరిగా పోరాటం చేయలేక ఆయన మాట్లాడుతూ ఆయన పొత్తులు పెట్టుకొని ఆయన అంటున్నాడు అన్ని. ఇప్పుడు సారి జగన్ మరి వాళ్ళ చెల్లైన షర్మిలాన వ్యతిరేకత చూపించడం జరిగింది కదా, దాని వల్ల ఏదైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? మరి వ్యతిరేకం కదండి, మీరు మహిళనే కదా, మీరు ఇండివిజువాలిటీ, ఎవరు ఎట్లా పోవాలన్నా వెళ్ళిపోవచ్చు. యువర్ విష్. ఇంతకు ముందు చెప్పింది కదా, తనే చెప్పింది కదా నేను అన్న వేసిన బాణాన్ని అన్నకే కలిసి ఉంటాను అని చెప్పి. మరి ఇప్పుడు అప్పుడు అన్న చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ అన్నయ్య చెప్పాడా? అన్న చెప్పాడు అని అట్లా నేను హౌ టు గ్రో సో యువర్ మెంటాలిటీ మీరు అనేది దాన్ని బట్టి మీరు ముందు పోతుంటారు. చాలా ధైర్యంగా చాలా ధీమాగా వై నాట్ 175 అన్నారు. మరి 175 కి 175 వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? వస్తాయండి, పక్క అయితే వస్తాయి, 140+ వస్తాయండి. థ్యాంక్ యూ.